to Public TV News Bulletin ముందుగా headlines. విశ్వ బంధుత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని శివనగర్లోని శ్రీ బ్రహ్మకుమారి మఠంలో మెగా రక్తదాన శిబిరం. వి ఉమెన్ వాంట్ కాన్క్లేవ్లోకి శక్తి అవార్డు సొంతం చేసుకున్న హీరోయిన్ మాలవిక మోహనన్. ఏఐటియుసిలో చేరిన సింగరేణి ఏరియా హాస్పిటల్ సిబ్బంది. రజాకా విద్యా సేవా సమితి ఆధ్వర్యంలో రజాకా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం. హన్మకొండ జిల్లా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కమలాపూర్ మండలంలో బీజేపీ శ్రేణుల బైక్ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే హన్మకొండ జిల్లా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కమలాపూర్ మండలంలో బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందించి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఉన్నటువంటి 3 ప్రధాన సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడానికి ఎంఆర్ఓ గారి కార్యాలయంకు రావడం జరిగింది. అందులో భాగంగా మొదటిది బస్టాండు. ఈ బస్టాండ్ అనేది గతంలో సగం నిర్మాణం చేసి వదిలేశారు. దాన్ని పూర్తి చేయడానికి ఈ గవర్నమెంట్ పరిపాలన చేపట్టి ఇంతకాలమైనా కూడా దాన్ని పూర్తి చేయడం లేదు. దానివల్ల ఆ బస్టాండ్లో పార్కింగ్ అనేది బస్టాండ్ పార్కింగ్ కోసమే ఏర్పాటు చేసినట్టుగా ఉన్నది. ప్రయాణికులేమో బయట ఉంటాను, పార్కింగ్ ప్లేసులలో ప్రయాణికులు ఉంటాను, ప్రయాణికుల ప్లేస్లో పార్కింగ్ వాహనాలు ఉంటున్నాయి. అదేవిధంగా ఇంకొకటి, గతంలో రాజేందర్ అన్న మంత్రిగా ఉన్నప్పుడు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజు ఆయన అన్ని గ్రామాలకు అర్హులైనటువంటి పేదలకు పంచాలనే ఉద్దేశంతో ఆయన కట్టియడం జరిగింది. దాన్ని కూడా ఇంతవరకు ఆ పేదలను గుర్తించి పంచడానికి ఈ గవర్నమెంట్ వెనుకడుగు వేస్తుంది. తక్షణమే ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లను మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు సమానంగా పంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత కొంతకాలం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రధానమైన సమస్య పంగిడిపల్లె రోడ్డు. అది ఏదో చిన్న లీగల్ సమస్యను దృష్టిలో పెట్టుకొని అటు కాంట్రాక్టర్ ఇటు ప్రభుత్వాలు జాప్యాలు చేస్తూ ఉంటే అటు వెళ్ళేటువంటి ప్రజలు నడక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది కూడా కాంగ్రెస్ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకు కనబడట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఉప్పల ఆర్ఓబి బ్రిడ్జి పూర్తయిన బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి మేము ఉపవాసం ఉంటాం, నిరాహార దీక్ష చేస్తాం పూర్తి కాకుంటే అని అక్కడికి పోయి పత్రికల్లో వాళ్ళు వార్తలు రాయించుకున్నారు. మరి కళ్ళ ముంగటున్నటువంటి ఈ సమస్యలు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులకు కనబడలేదా? ఒకవేళ మీకు కళ్ళుండి మీకు కనబడే పరిస్థితి ఉంటే వెంటనే వీటిని పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో సోమవారం సునైనా ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాకు జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాయకులు వినతి పత్రం అందజేశారు. ప్రధానంగా జగన్నాథ గట్టులోని జర్నలిస్టుల కాలనీలో అప్రోచ్ రోడ్, ఇంటర్నల్ రోడ్, డ్రైనేజీలు, వీధి లైట్ల తదితర అభివృద్ధి పనులు పూర్తి చేయాలని వారు కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుకు కర్నూలులోని తన కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీజేఎఫ్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కె హరినాథరెడ్డి, మధు సుధాకర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, సాయి కుమార్ నాయుడు, నేతలు శ్యామ్లు, ఉరుకుందు రాఘవేంద్ర, మక్బూల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆల్రెడీ డీ పట్టా ఉండి ఆన్లైన్ చేయాలి. రికార్డ్ చెక్ చేయండి ఒకసారి. డీ పట్టా రికార్డ్ చెక్ చేసి ఆన్లైన్ చేసేస్తాం. ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాష్ గారు కలిసి జర్నలిస్ట్ మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీ జగన్నాథ్ ఘట్ట స్థలాలపైన ఒక వినతిపత్రం ఇస్తున్నాము. ప్రధానంగా గవర్నమెంట్ స్థలం అని చెప్పి ఎంఆర్ఓ రికార్డులో ఉంది. అది ఇమ్మీడియట్గా దాన్ని తొలగించాలని చెప్పి కలెక్టర్ గారిని, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ రవి గారిని కోరగా వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ స్థలం ఎందుకు అట్లా వచ్చిందని చెప్పి ఇమ్మీడియట్ చేస్తామని చెప్పినారు. ఇంకోటి రోడ్లు ప్రధానంగా రోడ్లు లేవు, లింక్ రోడ్లు లేవు. ఇవి కూడా మా ప్రధానంగా సమస్య పరిష్కరించాలని చెప్పారు. అది కూడా సానుకూలంగా పరిష్కరిస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు. ఏపీఎఫ్ తరఫున మేము ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ గారిని మరియు జాయింట్ కలెక్టర్ గారిని ఈవెంట్స్లో భాగంగా కలవడం జరిగింది. ప్రధానంగా జర్నలిస్టులకు కేటాయించినటువంటి జర్నలిస్ట్ సొసైటీలోని స్థలాన్ని ఈరోజు గవర్నమెంట్ స్థలంగా రెవెన్యూ రికార్డులో చూపించడం జరిగింది. అసలు ఇది ఎంతో దారుణమైన పరిస్థితి అంటే గవర్నమెంట్కి మేము మార్కెట్ వాల్యూ ప్రకారం అమౌంట్ కట్టి అది రిజిస్టర్ చేయించుకొని మళ్ళీ సభ్యులకు అలాట్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ స్థలంగా చూపిస్తారంటే గవర్నమెంట్ అధికారులు ఏ విధంగా లాబింగ్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని మా టీం కలవడం జరిగింది. ప్రధానంగా సమస్య ఏమంటే జగన్నాథ్ గట్టు హౌసింగ్ సొసైటీ స్థలంలో రెవెన్యూ రికార్డులలో ఆన్లైన్లో గవర్నమెంట్ స్థలంగా చెప్తున్నారు. గతంలో అంటే 2009లో యాక్చువల్గా మా జర్నలిస్టులు దాని మార్కెట్ రేట్ ప్రకారం దాదాపు 70 లక్షల రూపాయలు చెల్లించి దాన్ని మాకు అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫ్లాట్గా విభజించి 254 మందికి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి అది జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ స్థలంగా రికార్డులో ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో మార్పు చేశారు. దాన్ని తక్షణమే మార్పు చేయాలని మేము కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించారు ఈ విషయం పైన. వెంటనే జేసీ గారికి ఈ విషయం పైన పరిశీలన చేసి దాన్ని మార్పు చేయాల్సిందిగా సూచించారు. ఆ తర్వాత అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త వారికి అంటే నూతనంగా వచ్చిన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము కోరడం జరిగింది. ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు లోకేష్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. దాన్ని అమలు చేయాలని మేము కోరుతున్నాము. అలాగే అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి. వాళ్ళతో పాటు సబ్ ఎడిటర్లకు కూడా అక్రిడేషన్లు ఇవ్వాలని మేము కోరాము. ఇంకా మూడవ సమస్య ఏమంటే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ జర్నలిస్టుల పైన అనేక చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులపైన ప్రత్యేకంగా కమిటీలు వేసి ఆ దాడుల నివారణకు కమిటీలు వేయాలని మేము కోరాము. ఈ విషయాలపైన ప్రధానంగా మేము కలెక్టర్ని కలిసి వినవించాము. ఆయన సానుకూలంగా స్పందించారు కలెక్టర్ గారు. ప్రతి విషయం సునీతంగా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల నుండి బాల్క సుమనన్న గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వేముల తిరుపతి గౌడ్ మరియు వేలాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రైతు సమితి కోఆర్డినేటర్ సోదరి బాపు మరియు కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీకి చెందిన 10 మంది యువకులు
కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో కళాదర్శన్ ఆర్ట్ క్రాఫ్ట్ ఎక్స్పో ఎగ్జిబిషన్ కమ్ సేల్ ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కర్నూలు ప్రజలందరికీ ఉచిత ప్రవేశం ఉంటుందని తెలిపారు. करनूल वासियों को हमारा बहुत बहुत नमस्कार। और हम यहाँ के शहर करनूल में पहली बार आए हैं कला दर्शन एग्जीबिशन लेकर। यहाँ पे हैंडलूम, हैंडीक्राफ्ट सभी चीज़ें वस्तुएं आपको एक ही छत के नीचे मिलेंगे। यहाँ का दिल्ली का पूरा मीना बाज़ार सभी कुछ आपको बच्चों के लिए खेलने की चीज़ें मिलेंगी, खिलौने मिलेंगे और आपको यहाँ पे सजावट के लिए आइटम मिलेगा। आपका भदोही का कारपेट मिलेगा, सहारनपुर का वुडन फर्नीचर, सोफ़ा सेट और पुर्जा की क्रॉकरी। पूरे भारत से अलग अलग से आए हुए यहाँ पे हमारे सभी दुकानदार, आप आइए एक बार, आइए हमें सेवा का मौका दीजिए। यहाँ पे कपड़ों का सेल लगा हुआ है, हैंडलूम का है, हैंडीक्राफ्ट का है और यहाँ पे आपको खादी की कुर्ती मिलेंगी, लखनवी चिकन सूट मिलेगा, मेरठ का खादी का शर्ट मिलेगा, बच्चों के लिए खिलौने हैं, हर संसार है। आपको एक ही छत के नीचे सारी वैरायटी मिलेंगी। आपको एक बार आएँ, आपको एंट्री, पार्किंग सब कुछ फ्री में है, कोई निःशुल्क है, कोई चार्ज नहीं है। आप अपने फैमिली के साथ आइए, अपने बच्चों के साथ आइए और आपको यहाँ पे सबसे सस्ती चीज़ें मिलेंगी क्योंकि सब ये घर से बना के ही लेकर आते हैं। इसमें कोई बीच में कोई नहीं होता कि कमीशन खाएगा, कुछ खाएगा। यहाँ पे डायरेक्ट बना के घर से यहाँ पे आपको मिलता है, इसलिए आपको बहुत सस्ता सामान मिलेगा। आपको साड़ियाँ मिलेंगी, सूट मिलेगा, आपको यहाँ पे बच्चों के लिए कपड़े मिलेंगे और आपको यहाँ पे खिलौने भी मिलेंगे। आपको बच्चों के लिए वाटर बोर्ड है, जंपिंग है, खिलौने का एंजॉय का पूरा एंटरटेनमेंट दिया हुआ है। नाम हमारा नाम यहाँ का मैनेजमेंट करने के लिए मोहम्मद मुजीब अंसारी। हम आपके यहाँ करनूल में पहली बार आए हुए हैं, हमें एक बार सेवा का मौका दीजिए। धन्यवाद। కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఓట్ల అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా కర్నూలులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కగాడాల ప్రదర్శన చేశారు. ఈవీఎంల విషయంలో ఓట్లు తారుమారు అయ్యాయి అన్నారు.
నరేంద్ర మోడీ గారు ఒక ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు, అదేవిధంగా రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారు, అదేవిధంగా ఓట్ల దొంగిలించి ఈరోజు గద్దెనెక్కారని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసమే రాహుల్ గాంధీ గారు బీహార్లో ఏదైతే అధికార యాత్ర చేపట్టారో ఆయనకు మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇప్పుడు మైనార్టీ జిల్లా అధ్యక్షుడు నంద్యాల పార్లమెంట్ జాతీయ విషయంలో 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రాహుల్ గాంధీని మనం నిజంగా ప్రధానిని చేసుకోవాలని అత్య ఆసక్తితో ఈ యొక్క రోజు కాకుండా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా దొంగ ఓట్లతో గద్దెనెక్కినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగాన్ని కూని చేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. ప్రజలు అద్దాలో మేడినటువంటి కోటీశ్వరునికైనా కానీ పూరి గుడిసినటువంటి పేదవానికి కూడా ఓటు హక్కు అనేది సమానం. అలాంటి వజ్రాయుధమైనటువంటి ఓటు హక్కును ఈరోజు దొంగతనంతో ఒక చోరీ చేసి బీజేపీ ప్రభుత్వం 2019లో 2024లో అధికారంలోకి వచ్చిందని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా పార్లమెంటు సమావేశాల్లో పూర్తిగా ఎవిడెన్స్తో ఒక సాక్ష్యాధారాలతో బయటపెట్టడం జరిగింది. కానీ అంటే పార్టీలకు అతీతంగా ఈ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ జోబీ సంస్థకు మారినటువంటి ఎన్నికల కమిషన్, ఈడీ, సిబిఐ ఇలాంటి సంస్థలన్నీ కూడా రాజ్యాంగబద్ధ సంస్థలన్నీ కూడా మోడీ జోబీ సంస్థగా మారినాయి. గత మాజీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడో రాహుల్ గాంధీ రాష్ట్రం గురించి మాట్లాడాలంట. మళ్ళీ మీరు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వేయండి, ఓడిపోయిన తర్వాత ఇది ట్యాంపరింగ్ అని చెప్పి నువ్వు మాట్లాడినావు. మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏ పార్లమెంట్లో ఎన్ని ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి మీరు చూపించవచ్చు కదా. ఈరోజు రాహుల్ గాంధీని విమర్శించే శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ రామగుండం మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా 15 ఫైనాన్స్ నిధులతో కొనుగోలు చేసిన 10.5 లక్షల విలువైన ఫాగింగ్ మిషన్ను ఈరోజు అధికారికంగా ప్రారంభించారు. ఎక్కడ శ్రీశైలం ఎక్కడ కుప్పం, ఇది కేవలం చంద్రబాబు గారికే సాధ్యం. కృష్ణ జలాల చూడగానే కుప్పం రైతాంగం సంబరాలు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం చివర ఉన్న కుప్పానికి కృష్ణా జిల్లాలు తీసుకొని వెళ్లిన చంద్రబాబు ఈ అమ్మ వసంతమ్మ కూడా ఏదో వచ్చేసింది, వసంతమ్మ కూడా ఏదో వచ్చేసింది.
సమస్యలు పరిష్కరించాలని ఏపీ రజాక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు వినూత్నంగా చాకిరేవు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రజాక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడారు. మడేలన్న రాఘవేంద్ర శేఖర్ మీరందరూ చూస్తే అందరూ వర్తిల్లాలి ఏపీ రజక వృత్తిదారుల సంఘం, వర్తిల్లాలి ఏపీ రజక వృత్తిదారుల సంఘం. ఎన్నికల ముందు మనకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడం కొరకు మనందరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రజక వృత్తిదారుల సంఘం, రజక వృత్తిదారుల సంఘం, వర్తిల్లాలి ఏపీ ఇవ్వాలి ప్రతి రజకుడికి 50 సంవత్సరాలు పింఛను, ధోబీ ఘాట్లు చెరువుల కల్పించాలి. రజకులకే ధోబీ ఘాట్లు చెరువుల కుంటాల పైన హక్కులను కేటాయింపు హామీలు వచ్చి మాట వచ్చిన ప్రభుత్వం. వర్తిల్లాలి ఏపీ రజక వృత్తిదారుల సంఘం, వర్తిల్లాలి ఏపీ రజక వృత్తిదారుల రజక ధోబీ పోస్టును భర్తీ చేయాలి. రజకులకే ఇవ్వాలి, రజకులకే ధోబీ పోస్టును ఇవ్వాలి, రజకులకే ధోబీ పోస్టును. వర్తిల్లాలి ఏపీ రజక వృత్తిదారుల సంఘం, వర్తిల్లాలి ఏపీ రజక వృత్తిదారుల సంఘం. సొసైటీలను పునరుద్ధరించి లోన్లు కేటాయించాలి, సొసైటీలను పునరుద్ధరించి లోన్లు కేటాయించాలి, సొసైటీలను పునరుద్ధరించి. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు ఎన్నికల ప్రణాళికలో రజకులకు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలని, అదేవిధంగా ఈరోజు కర్నూలు కలెక్టరేట్ ముందు చాకిరేవు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం నాయకులు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో కానీ ఈరోజు ఈ సమాజంలో రజకులు లేకుంటే మనం ఇంత అందంగా ఉండేవాళ్ళమని మాయ మాటలు చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతా ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కడు కూడా అమలు చేయడం లేదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ తరహాలో ఈరోజు సామాజిక రక్షణ చట్టాన్ని అమలు చేయాలి. అదేవిధంగా జీవో నంబర్ 27 ప్రకారం ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ధోబీ పోస్టులని రజక వృత్తిదారులతో భర్తీ చేయాలి. ఏదైతే విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ద్వారా శిక్షణ పొందినటువంటి లబ్ధిదారులకి తక్షణమే పనిముట్లు ఇవ్వాలి. ₹1,00,000 రుణాన్ని వడ్డీ లేకుండా ఇవ్వాలి. ఇదే విధంగా షాపులో ఈరోజు జీవో నంబర్ 18 ఉంది. ఈరోజు మున్సిపల్ కర్నూలులోనే టెండర్ వేయడం జరిగింది. కనీసం 5% వృత్తిదారులకు కేటాయించాలి. ఎక్కడ కూడా కేటాయింపులు లేవు. కాబట్టి స్మార్ట్ మీటర్లు ఈరోజు అదాని లాభాల కోసం ఈరోజు రజక వృత్తిదారులకి స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఇది చాలా చిగ్గుచేటని మేము తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఎన్నికల ముందు ప్రణాళికలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారులను సమీకరించి అసెంబ్లీ ముట్టడికి కూడా వెనకాడమని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ నందు యూనియన్ బ్యాంక్ నారాయణ కళాశాల పక్కపక్కనే ఉన్నాయి. నారాయణ కళాశాల సిబ్బంది విద్యార్థులు డీజే సౌండ్ సిస్టంతో కళాశాల ఎదుట పాటలతో నృత్యాలతో హోరెత్తిస్తున్నారు. పక్కనే ఉన్న యూనియన్ బ్యాంక్ సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని విద్యార్థులను క్లాస్ రూమ్లోకి పంపించారు. డీజే సౌండ్ సిస్టంపై వివరణ కోరగా అనుమతి తీసుకున్నామని నారాయణ కళాశాల సిబ్బంది చెబుతున్నారు.
సార్ పోలీస్ సార్ పర్మిషన్ తీసుకున్నారంటున్నా సార్ తీసుకున్నామని చెప్తున్నారు. అదే రెక్టిఫై చేయాలని చెప్పి పేపర్ తీసుకుంటాం మెసేజ్ చెప్తాం. మాకు కాల్ వచ్చింది, అందుకే ఆపివేసి. ఓకే ఓకే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.